నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఓన్లీ ఫర్ యూ, మీకోసమే యూనివర్స్ నుంచి వస్తున్న పర్సనల్ మెసేజెస్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ఈ టైంలో మనం ఇది తెలుసుకోవడం అవసరం. ఇవి తెలుసుకుంటే మనం ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసుకోవడం కానీ, అసలు మనం ఎలా అంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ని పొందుతాము అనడం కానీ ఇవి తెలుస్తాయి అన్నమాట. సో యూనివర్స్ మన కోసం పంపిస్తున్న పర్సనల్ మెసేజెస్ ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ రీడింగ్ చూడొచ్చు. లేదు 2 కార్డ్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి, 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూస్తాము అనుకుంటే చూసి దగ్గరగా ఉన్న వాటిని క్లెయిమ్ చేయొచ్చు అనమాట. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం యూనివర్స్ నుంచి మీకు ఏం పర్సనల్ మెసేజెస్ వస్తున్నాయి. ఫస్ట్ మనమైతే ఆరికల్ కార్డ్స్ నుంచి తీసుకుందాం, ఆ తర్వాత మనం టారో నుంచి చూద్దాం, తర్వాత మళ్ళీ ఇంకొన్ని మనకి యూనివర్స్ నుంచే డైరెక్ట్ గైడెన్స్, యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటుందో మనం డైరెక్ట్ గైడెన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఈ కార్డ్స్లో మనకి ఏమొస్తుందో చూద్దాం. యాక్షన్, ఫర్గివ్నెస్, టేకింగ్ రిస్క్, ఓయేజ్. సో ఇక్కడ మనకి యాక్షన్, ఫర్గివ్నెస్, టేకింగ్ రిస్క్, వాయేజ్. మీరైతే యూ హ్యావ్ టు స్టార్ట్ యాక్టింగ్. ఇప్పుడు వరకు ఆలోచనలు ఏవైతే చేశారో ఆలోచనలు సరిపోతాయి, ఇంకా ఆచరణ వైపు వెళ్ళండి. ఎక్కువ ఆలోచనలోనే గడిపేస్తే మనకి అది మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి మీరు కోరుకుంటున్న రిజల్ట్స్ రావట్లేదు. ఇక్కడ ప్రొక్రాస్టినేషన్ అనేది జరుగుతుంది. పోస్ట్పోన్ చేయడం కానీ, లేకపోతే చేద్దాము అని చెప్పి మనం ఆలస్యం చేసేస్తున్నాం. ఏదన్నా కావచ్చు. ఇప్పుడు మనము పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి ఏజ్ వచ్చింది, పెళ్ళి చేసుకో అని చెప్తారు. సో ఇప్పుడు నేను కెరియర్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, నేను ఇంకా కెరియర్లో నేను ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నేను పెళ్ళి చేసుకోవాలి, లేకపోతే నేను ఫస్ట్ అయితే కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తారు. ఈ పెళ్ళిని పోస్ట్పోన్ చేస్తూ వస్తారు. కానీ దేర్ కమ్స్ ఏ ఏజ్ వేర్ ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటాము, కాకపోతే మనకి ఆ ఫేవరబుల్ టైంని మనం పోస్ట్పోన్ చేయడంలో గడిపేశాం కాబట్టి మనం చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ మనకు కావాల్సిన ఆప్షన్స్ దొరకపోవచ్చు అనమాట. కొంచెం ఏజ్ మన చేతిలో ఉన్నప్పుడే మనం పెళ్ళి అనే దానిపైన ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆ ఏజ్ కావచ్చు, ఆ టైం కావచ్చు మన చేతిలో ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన వాళ్ళని చూసుకోవడానికి కావచ్చు, చేసుకోవడానికి కావచ్చు మనకి టైం ఉంటుంది. టైం ఇంకా అయిపోయింది, ఇంకా మనం ఏజ్ వచ్చేసింది, చేసుకోవాలి అనుకున్నప్పుడు తొందరపడి మనకి నచ్చిన విధంగా ఉండే వాళ్ళని చేసుకోకుండా కాంప్రమైజ్ అయ్యి చేసుకోవాల్సిన స్థితి వస్తుంది అనమాట. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదన్నా కావచ్చు మనం ఆ రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ పర్సన్ని కావచ్చు, రైట్ సిచ్యువేషన్ని కావచ్చు, రైట్ థింగ్ని కావచ్చు మనం అట్రాక్ట్ చేసినామంటే మనకు అంత పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. లేకపోతే అది ఆ నిరాశ, నిస్పృహ, అదే నేను ఇది చేయాలనుకొని ఇట్లా చేసినాను, ఆ రిగ్రెట్స్ అనేటివి మిగిలిపోతాయి. కాబట్టి ఇప్పుడు వరకు ఆలోచించింది అయితే ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఇప్పుడు ఆచరణ వైపు వెళ్ళండి. ఇక్కడ ఫర్గివ్నెస్ వచ్చింది. సో ఫర్గివ్నెస్ ఎందుకు అంటే మనల్ని మనం క్షమించుకోగలగాలి, మనల్ని యూనివర్స్ కూడా క్షమించాలన్నమాట. ఎందుకు అంటే యూనివర్స్ మనకి చాలాసార్లు తెలియజెప్పడానికి చూసి ఉంటుంది. సో చాలాసార్లు తెలియజెప్పడానికి చూసి మనం ఏంటంటే అలాంటి సింక్రోనిసిటీస్ అంటాం కదా, ఇప్పుడు మనకేదో అనిపిస్తూ ఉంటుంది, మనకి సైన్స్, సింబల్స్ ఏదో మనతో కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది, మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దట్ ఇప్పుడు నన్ను ఇట్లా చేయమనో లేకపోతే ఇలా ఉండమనో కోరుకుంటుంది యూనివర్స్, నాకు ఇట్లా చెప్తోంది, మనకి ఏదో విధంగా తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని పెడచెవిన పెట్టడమో, దాన్ని సర్లే మళ్ళా చూద్దాం అన్నట్లో ఏదో విధంగా ఇట్లనే ఏదో చేస్తూ వచ్చినారు. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోగలగాలి. ఆ రిగ్రెట్స్ నుంచి, ఆ రిగ్రెట్ ఫీలింగ్ నుంచి బయటపడడానికి ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోగలగాలి. ఆ తర్వాత ఏ సర్కమ్స్టెన్సెస్ అయితే మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో పెట్టినాయో ఆ సర్కమ్స్టెన్సెస్ని కూడా మీరు క్షమించగలగాలి.
సో ఇక్కడ ఆ ఫర్గివ్నెస్తోనే మనం ఎప్పుడైతే మనం గతంలో పడిన కష్టం కావచ్చు, బాధ కావచ్చు, దాంతో వచ్చిన రిజల్ట్స్తో కావచ్చు, ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా మనం బాధపడుతున్నామో దాన్ని మొత్తం మనం వదిలేసి అలాంటి పీపుల్ని, అలాంటి సిచ్యువేషన్స్ని, వాటిని అన్నిటినీ మనం క్షమించేసి మనల్ని మనం క్షమించుకొని వీ హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ రిస్క్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనకి ఫినిక్స్ బర్డ్ కనిపిస్తుంది ఇక్కడ, లేదు మనకి గ్రద్ద కావచ్చు, ఇక్కడ ఒక పక్షి కనిపిస్తుంది. ఈ పక్షి ఇది ఎగురుతుందన్నమాట. సో మనకి ఫినిక్స్ ఎగ్జాంపులే తీసుకున్నామంటే ఆ పక్షికి ఏంటంటే సూర్యుడిని తాకాలని చెప్పి కోరిక, సూర్యుడి వరకు వెళ్ళాలని కోరిక. కానీ అది ఆ సూర్యుడు ఆ మంటకి, జ్వాలకి తాడలేక అది కొంచెం సూర్యుడికి కొంచెం దగ్గరికి వెళ్ళే లోపలే ఆ వేడికి తట్టుకోలేక అది బూడిదైపోతుంది. కానీ దాని కోరిక చచ్చిపోదు. అది ఇంకా ఆ కోరిక, సంకల్పం అనేది ఎంత బలంగా ఉందంటే అది మళ్ళీ ఆ బూడిదలోంచి పుడుతుంది. ఇట్ విల్ బి రీబార్న్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్ అనమాట. మళ్ళా పుట్టింది కదా, ఆల్రెడీ అట్లా పైకి వెళ్తుంటే ఆ వేడి తాడలేక అది కాలిపోయింది. దానికి తెలుసు, అయినా కానీ లేదు నేను వెళ్ళగలుగుతాను, నేను రీచ్ అవుతాను, నేను సన్ని రీచ్ అవుతాను అన్న సంకల్పంతో అది మళ్ళీ దాని ప్రయాణం కొనసాగిస్తుంది. అట్లా మాత్రం మనకి లైఫ్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ మనకి ఆ సెకండ్ ఛాన్సెస్ అనేటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనం మన ఓటమిని అంగీకరించకుండా మనం మళ్ళా ప్రయత్నిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రయత్నం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందో మనం ఖచ్చితంగా విజయం పొందగలుగుతాం. వాయేజ్, అందుకనే ఇది అలుపెరగని ప్రయాణం అనేది జీవితాంతం ఉంటుంది. మన చివరి క్షణం వరకు ఈ ప్రయాణం అనేది కొనసాగుతుంది. ఈ జీవితం అనేది ఇదే ఒక ప్రయాణం, ప్రతిరోజు ఒక ప్రయాణమే, ప్రతిరోజు మనకు ఒక లెసనే, ప్రతిరోజు ఒక కొత్త చాప్టరే. సో ఈ ప్రయాణంలో మనం అలుపెరగని ప్రాణికులం. మనం అలసట అనేది ఉండదు. ఒకసారి అలసట అంటే అది ఫైనల్ కాల్ అంతే. అది మన లాస్ట్ డే అవ్వాలి, లాస్ట్ సెకండ్ అవ్వాలి, అంతవరకు అయితే మన ప్రాణం కొనసాగించాలి. సో మీరు ప్రాణం అయితే ఆపకండి. లైఫ్లో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కానీ అది మన మంచికే జరుగుతుంది. దాంట్లోంచి నేర్చుకోవాల్సింది నేర్చుకొని మనం ముందరికి వెళ్తూనే ఉండాలి. ఇక్కడ ఇంకొక బాటమ్ ఆఫ్ ది డెక్లో ఉన్న కార్డ్ని నేను చూపించాలనుకుంటున్నాను. యువర్ ఎ లీడర్, యువర్ ఎ బోర్న్ లీడర్. సో ఓటమిని అస్సలు మనం అంగీకరించకూడదు. యూనివర్స్ అదే చెప్తోంది. మీరు అలసిపోతున్నారేమో, మీరు ఓటమిని అంగీకరించేద్దాము, గివప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారేమో, మీరు ఇవ్వకూడదు. మీ ప్రయత్నాన్ని ఇంకొంచెం గట్టిగా మీరు ముందరికి తీసుకొని వెళ్ళండి, మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం టారో కార్డ్స్ తీసుకుందాం. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను ఏ వీడియోని కూడా ఇంత లెంత్ రావాలి, ఇంత డ్యూరేషన్ రావాలని నేను ఎప్పుడు ప్లాన్ చేయను. సో అవి కార్డ్స్ని బట్టి, నాకు వస్తున్న ఫ్లోని బట్టి టైం అనేది రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి షార్ట్ వీడియోస్లో అయిపోతాయి, ఒక్కొక్కసారి కొంచెం లెంత్ అవుతుంది. సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఇక్కడ మనకి యాక్షన్ ఎందుకు వచ్చిందో చూద్దాం. హర్మిట్ కార్డ్ వచ్చింది. సో హర్మిట్ అంటే ఆయన మెడిటేటివ్ ఫేజ్లో ఉంటారనమాట. స్లంబర్, ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో, చలికాలంలో బేర్ కావచ్చు, ర్యాబిట్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే చలికాలంలో ఫుడ్ దొరకదని చెప్పి బొరకలు లైక్ హోల్స్ డిగ్ చేసుకొని అవి హైబర్నేషన్కి వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోయి మళ్ళీ సమ్మర్ వచ్చిన తర్వాత మళ్ళీ అవి బయటకు వస్తాయి అన్నమాట. అలా మాదిరి హర్మిట్ అనేవాడు, ఇప్పుడు మీకు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కడో బాధపడ్డమో, హర్ట్ అవ్వడమో, లేకపోతే అనుకున్న దాంట్లో సక్సెస్ పొందట్లేదని చెప్పి మీరు ముడుచుకుపోయినారు. ఆ నిరాశలో కావచ్చు, లేకపోతే గివప్ ఇచ్చేసినారు. దట్ ఇంకా నేను ఐ కెన్ నో లాంగర్ ఫైట్ విత్ దిస్ అనుకొని మీరు సరెండర్ అయిపోయినారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సరెండర్ అయినప్పుడు మీరు ఏదో నేర్చుకొని ఉంటారు కదా, నిరంతరం మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం. అలానే ఏమీ చేయకుండా కామ్గా మౌనంగా అయిపోయిన దశలో కూడా మీకు ఏదో బోధపడి ఉంటుంది, ఏదో తెలుసుకొని ఉంటారు. అది ఏదైతే తెలుసుకున్నారో, ఏదైతే జ్ఞానం పొందినారో ఆ జ్ఞానం సరిపోతుంది మీరు ఇప్పుడు మళ్ళా ప్రయత్నించడానికి. ఈ టైం ఏదైతే
మధ్యలో మనకి ఆ బ్రేక్ వచ్చిన టైం కావచ్చు, ఏ టైంలో అయితే మీరు అసలు ఏమి చేయకుండానో, లేకపోతే మీరు ఏదైతే అంతకుముందు అనుకున్నారో దాన్ని ఏం చేయకుండా కామ్గా ఉన్న మధ్యలో ఆ బ్రేక్ టైం ఏదైతే ఉందో, ఆ టైంలో మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఆ టైంలో మీరు ఏదైతే ప్రిపేర్ అయినారో, అది ఒక విధంగా ప్రిపరేషన్ టైం మీకు. మళ్ళీ మీరు రీఎనర్జైజ్ అయ్యి మళ్ళీ మీరు శక్తి పుంజుకొని ముందరకు పోవడానికి. సో ఇప్పుడు మీరు ఆ శక్తి పుంజుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే జ్ఞానం ఆ ఫేజ్లో వచ్చిందో, ఆ జ్ఞానం ఈజ్ ఇంపార్టెంట్ టు యాక్ట్ అగైన్. సో కమ్ అవుట్ ఆఫ్ యువర్ స్లంబర్ అండ్ స్టార్ట్ టేకింగ్ రిస్క్, స్టార్ట్ యాక్టింగ్, మళ్ళా స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు అనమాట. ఆ యాక్షన్ మోడ్లోకి రండి, చాలు విశ్రాంతి చాలు, ఇంకా మేల్కొని మనం చేయాల్సిన పనిని మొదలు పెడదాము అని చెప్తున్నారు. అందుకే హర్మిట్ కార్డ్ వచ్చింది, మేజర్ ఆర్కానా. సో మేజర్ చేంజెస్, ఇట్స్ ఎ వేకప్ కాల్. చాలు, ఇంకా లేయండి, ఇంకా పదండి మనం చేద్దాం, పదండి ముందుకు అని ఉంది కదా, అలా మాదిరి చెప్తున్నారనమాట. ఇంకా మనం చేయాల్సిన టైం వచ్చింది, పదండి ముందుకు అంటున్నారు. ఇక్కడ ఫర్గివ్నెస్, ఎంపరర్, అగైన్ అ మేజర్ ఆర్కానా. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి దెర్ ఆర్ మేజర్ చేంజెస్. అందుకే పర్సనల్ మెసేజెస్ ఫ్రమ్ ద యూనివర్స్ అని చెప్తున్నా. సో యూనివర్స్ చాలా విధాలుగా మీతో కమ్యూనికేట్ చేసింది, మీకు ఆ హోప్ ఇస్తుంది, మీకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తుంది, మీకు ఆ పవర్ ఇస్తుంది, మీరు చేయగలుగుతారు అని చెప్తుంది. అంటే మనం ఎక్కడో మధ్యలో వదిలేసినామన్నమాట, మన శక్తిని వదిలేసినాము, మనపైన మనం నమ్మకాన్ని వదిలేసినాము, మనం ఎంత బలమైన వాళ్ళమో మర్చిపోయినాము. మధ్యలో ఏదైతే ఆటుపోట్లు వచ్చినాయో, ఛాలెంజెస్ వచ్చినాయో, ఎక్కడైతే మీరు ఆగాల్సి వచ్చిందో, లేదు నిదానంగా ప్రయాణం చేయాల్సి వచ్చిందో, అక్కడ మీరు ఏవైతే ఎక్స్పీరియన్స్ అయినారో అలా అవ్వడానికి దాన్ని ఇంకా అట్లనే పట్టుపెట్టుకొని మీరు వీక్ అనుకుంటున్నారు. మీరు వీక్ కాదు, మీరు చేతగాని వాళ్ళు కాదు, మీరు చేయలేని వాళ్ళు కాదు, మీరు సమర్థులు. అది మళ్ళీ గుర్తు చేస్తుంది, మీరు సమర్థులు. మీకు మధ్యలో ఏదన్నా మీ పైన మీరు డౌట్ పడి మిమ్మల్ని అండర్ప్లే చేసుకుంటూ మిమ్మల్ని మీరు తగ్గించేసుకుంటూ ఉంటే మీరు అట్లా చేయకండి. యు ఆర్ వెరీ పవర్ఫుల్, యు ఆర్ అథారిటేటివ్, యు ఆర్ ద లీడర్. సో మనం ముందరికి పోవాల్సిందే, ఏ దీంట్లో అయినా కావచ్చు, మీరు కెరియర్లో కావచ్చు, లైఫ్లో. మనకి ఇది ఇంపార్టెంట్ స్టెప్. మనం ఇక్కడ ముందర స్టెప్ తీసుకోవాలి అనుకున్న దగ్గర మీ పవర్ని గుర్తు చేస్తుంది. మీ పవర్ని ఇక్కడ ఇంకో విధంగా కూడా గుర్తు చేస్తుంది. మీరు ఎంత పవర్ఫుల్ అంటే మీరు కాకపోతే ఇంకెవరు క్షమించలేరు. ఇలాంటి ఇన్సిడెన్సెస్ మీరు ఫేస్ చేసి కూడా మీరు ఫైటర్ లాగా మళ్ళీ మీరు బయటపడుతున్నారు. అలాంటి ఇన్స్టెన్సెస్ నుంచి, అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడుతున్నారు. మీకే ఆ శక్తి ఉంది. క్షమించే గుణం కూడా శక్తి ఎవరికైతే ఉంటుందో ఆ శక్తివంతులకే ఆ క్షమాగుణం కూడా ఉంటుంది. వాళ్ళకి ఆ పెద్ద మనసు ఉంటుంది, మీకు ఆ పెద్ద మనసు ఉంది. కాబట్టి క్షమించేసి ముందరికి వెళ్ళిపోండి. దేన్నైనా కానీ క్షమించి ముందరికి వెళ్ళండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ టేకింగ్ రిస్క్, నైట్ ఆఫ్ వాన్స్, ప్యాషన్. అది మీ అంబిషన్ అయిన ఉండొచ్చు, మీ గోల్ అయిన ఉండొచ్చు, మీ ప్యాషన్ అయిన ఉండొచ్చు, మీ స్ట్రాంగెస్ట్ డిజైర్ అయిన ఉండొచ్చు. అది మీ కోరిక, మీరు అది తీర్చుకోవాలనుకుంటున్నారు. సో మీరు అది తీర్చుకోవాలి కాబట్టి మీరు మళ్ళా ప్రాణం మొదలు పెట్టండి. టేక్ రిస్క్, ఇట్స్ ఓకే. ఫైర్ ఎనర్జీ, మీకు ఆ ఫైర్ ఎనర్జీని ఇస్తుంది. అందుకని ఇక్కడ రెడ్ కూడా మనకి బాగా ప్రామినెంట్గా కనిపిస్తుంది. రూట్ చక్ర మెడిటేషన్ చేయండి, సో దట్ యూ విల్ కమ్ ఇన్ టు పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సో రూట్ చక్ర మెడిటేషన్ చేయడం చాలా చాలా మంచిది ఈ పైల్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ అదే చెప్తున్నారనమాట. ఇక్కడ మీకు ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది దొరుకుతుంది ముందర కదలడానికి. ఇక్కడ వైట్ హార్స్ వచ్చింది, పీస్ఫుల్గా, ఏం కాలేదు, ఇక్కడి నుంచి మళ్ళీ మనం ప్రారంభిస్తున్నాము. సో ఆల్రెడీ మనకి లైఫ్ నేర్పించిన పాఠాలతో మనకి మంచి లెసన్స్ నేర్చుకున్నాం కాబట్టి పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని కంటిన్యూ చేయకుండా మీరు మీ ప్రాణాన్ని కొనసాగించండి. యూనికార్న్ మ్యాజిక్ ఉంది మీతో, మీ ప్యాషన్ అయితే మీరు వదలకండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ వాయేజ్ ఎందుకు వచ్చిందో చూద్దాం. జడ్జ్మెంట్, ఇక్కడ టెస్టింగ్ పీరియడ్ నడుస్తుంది. ఇక్కడికి ఆగిపోతారా, లేదు మీ ప్రయాణం ముందరకు కొనసాగుతుందా? మీకైతే ఆ ప్లేఫుల్ ఎనర్జీస్ ఇస్తున్నారు. ఇక్కడ డాల్ఫిన్ వచ్చింది. డాల్ఫిన్ వచ్చి చిహ్నం దేనికి? ప్లేఫుల్నెస్కి, జాయ్ఫుల్నెస్కి, హ్యాపీ దీనికి. సో మీరు ఆ బిఎస్ స్పోర్ట్ అంటున్నారనమాట. అంటే టేక్ ఇట్ ఈజీ, చిల్పిల్, ఏం కాలేదు,
లైఫ్లో మనకి ఒక ఆటంకి, ఒక అడ్డు ఏదైనా వచ్చింది అంటే దాన్ని నువ్వు సాల్వ్ చేయగలుగుతావు, దాన్ని నువ్వు అధిగమించగలిగినావంటే నువ్వు ఇంకా దేన్నైనా కానీ నువ్వు ఫేస్ చేయగలుగుతావు, నువ్వు ముందరికి వెళ్ళగలుగుతావు. సో ఇక్కడ టెస్టింగ్ పీరియడ్, జడ్జ్మెంట్ అంటే లిటరల్గా రెన్యూవల్స్. ఇక్కడ డెడ్ కమింగ్ అలైవ్ అంటారు అనమాట. అయిపోయిందిరా వీడి పని అంటారు కదా, కానీ అయిపోలేదు, అక్కడి నుంచే కొత్తగా మొదలవుతోంది, ఫ్రెష్గా మొదలవుతోంది, ఇంకా పవర్ఫుల్గా మొదలవుతోంది. సో ఈ పవర్ఫుల్గా వస్తున్న ఈ జోష్తో ఏదైతే ప్రయాణం కొనసాగిస్తున్నారో ఆ ప్రయాణం మిమ్మల్ని ఒక లీడర్ని చేస్తుంది. ఈ లీడర్లో చాలా జ్ఞానం దాగి ఉంది. ఈ జ్ఞానం ఫ్యూచర్ జనరేషన్స్కి పనికొస్తుంది. బ్యూటిఫుల్ టాప్ ఆఫ్ ద డెక్లో 5 of Wands ఉంది. ఇంటర్నల్ స్ట్రగుల్ కావచ్చు, మీరు మీ సిచ్యువేషన్ ఏదైతే ఆ సిచ్యువేషన్తో అంటే ఏ ఫోర్సెస్తో అయితే మీరు ఆ స్ట్రగుల్ ఉందో, మీకు ఆ పోటీ ఉందో, ఆ ఫైట్ ఉందో, దాంట్లో అల్టిమేట్గా యూ విల్ బికమ్ ద విన్నర్. ఇక్కడ చూడండి, 3 డ్రాగన్స్తో ఒక మనిషి పోరాడుతున్నాడు. భయపడట్లేదు, వెనక్కి పారిపోవడం లేదు. చూడండి, నిలబడుకొని చూస్తున్నాడు, ఏం చేస్తారో చూద్దాము అని చెప్పి. సో ఏదైనా కానీ అంతే, మనం పారిపోతుంటే, మనం పరిగెడుతుంటే మనల్ని ఇంకా తరుముతారు. లేదు అని చెప్పి మనం ఆగి చూసినప్పుడే మనం ఈ లీడర్ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా యూనివర్స్ మనకి ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. యూ హ్యావ్ దట్ ప్లేఫుల్నెస్. ఇప్పుడు వరకు ఏదో నష్టపోయినాము, ఏదో కోల్పోయినాము అని చెప్పి బాధగా ఉంటే ఇంకా ఆ బాధలో ఉండడం కానీ, నాకు డిప్రెషన్, ఇట్లాంటి మాటలన్నీ వినిపించకూడదు. ఇప్పుడు మన టైం వచ్చింది, మనకి ఫేవరబుల్ టైం వచ్చినప్పుడు మనం ఇంకా ఈజీగా మనకి పనులు అయిపోతాయి అన్నమాట. సో ఈ జడ్జ్మెంట్, ఇక్కడ టెస్టింగ్ పీరియడ్ ఉంది కాబట్టే మీరు ఆ పరీక్ష గురైనారు. ఆ పరీక్షలో మనం డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి. పరీక్షలో మనము ఓటమిని అంగీకరించకూడదు. ఈ పరీక్ష మీకే పైన కూడా చూడండి, మనకి షార్క్ చాలా పవర్ఫుల్, కింద డాల్ఫిన్ వచ్చింది. సో యూ హ్యావ్ దట్ పవర్ టు ఓవర్కమ్ వాట్ ఎవర్ అబ్స్టికల్స్ లైఫ్ ఈస్ థ్రోయింగ్ ఆన్ ఎట్ యూ. చూద్దాం ఇప్పుడు మనం ఇంకొన్ని డైరెక్ట్గా యూనివర్స్ మెసేజెస్ చూద్దాం. యూనివర్స్ మనల్ని ఎలా చీరప్ చేస్తుందో చూద్దాం మనం ఈ కార్డ్స్తో. పైల్ నెంబర్ 1 వాళ్ళని యూనివర్స్ ఎలా చీరప్ చేయాలనుకుంటుంది. ఐ చూజ్ లవ్ నో మ్యాటర్ వాట్. సో నేను ప్రేమనే చూస్ చేసుకుంటున్నాను. నాకు ద్వేషం లేదు బేసిక్గా. అరే నన్ను వీళ్ళు ఇట్లా కష్టపెట్టారు కదా, లేకపోతే నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చింది, దానివల్ల నా లైఫ్ ఇట్లా టర్న్ అయింది అని మనం బాధపడట్లేదు. మనం ప్రతిదాన్ని ప్రేమిస్తున్నాం, మనం ప్రేమనే చూస్తున్నాం, మనం ప్రేమిస్తున్నాం, మనం ప్రేమగా ముందరికి వెళ్ళిపోతున్నాం అనమాట, హ్యాపీగా ముందరికి వెళ్ళిపోతున్నాం. సో యూ చూజ్ లవ్ నో మ్యాటర్ వాట్. ఏం జరిగినా కానీ ప్రేమగా ముందరికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. True healing occurs when I give myself permission to feel whatever feelings live below the triggers. ఇప్పుడు మనల్ని చాలా ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకటి చూసినాను. ఒక సింగర్ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని క్రౌడ్ నుంచి ఒకరు బాల్తో కొడితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే జస్ట్ ఆ పక్కకు తిరిగి అతన్ని చూసి నవ్వింది, చేతులు ఇట్లా చూపించి నవ్వింది. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయిని అలా కొట్టిన దానివల్ల అమ్మాయి ఫెరోషియస్గా చూసి నిండొచ్చు, లేకపోతే అతని పైన యాక్షన్ తీసుకొని నిండొచ్చు, ఏమన్నా చేసి నిండొచ్చు. కానీ ఆ అమ్మాయి తిరిగి ఒక నవ్విచ్చేటప్పటికే అతను ఏ ఇంటెన్షన్తో అయితే ఆ అమ్మాయి పైన బాల్ వేసినాడో అతను గిల్టీ ఫీల్ అయ్యేలాగా చేసింది. హీ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఫర్ డూయింగ్ సచ్ యాక్ట్. ఆ అమ్మాయికి అసలుకి ఏం డిఫరెన్స్ రాలేదు. దట్ ఇక్కడ అదే చెప్తున్నారనమాట. మనము అది ఏదో ట్రిగర్ చేస్తా అంటే మనం ట్రిగర్ అవుతున్నాము అంటేనే అక్కడ మనల్ని మనమే ఇంకా ఎక్కువ బాధ పెట్టుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ట్రిగర్ అవ్వడం ఆపేస్తామో అక్కడి నుంచి ట్రూ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ ద పర్మిషన్ టు హీల్. అందుకే ఇక్కడ ఫర్గివ్నెస్. వాళ్ళు నన్ను అలా చేశారు, వీళ్ళు నన్ను ఇలా చేశారు, నాకు ఇట్లా అయింది, నాకు అట్లా అయింది, వద్దు. ఆ అల్పులు, అజ్ఞానులు, వాళ్ళకి తెలియట్లేదు కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఇంకా స్పిరిచువల్గా దే ఆర్ నాట్
ఎన్లైటన్మెంట్ అనే పాత్లోకి ఇంకా రాలేదు, ఆ స్పిరిచువల్ అవేర్నెస్ లేదు. సో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే. కానీ మీరు ఆ పాత్లో ఉన్నారు కదా, అందుకనే మీకు యూనివర్స్ నుంచి ఈ మెసేజ్ వస్తుంది. యు ఆర్ వెరీ స్ట్రాంగ్. గివ్ యువర్ సెల్ఫ్ దట్ పర్మిషన్ సో దట్ యూ విల్ హీల్ కంప్లీట్లీ. డోంట్ గెట్ ట్రిగర్డ్ అని చెప్తున్నారనమాట. ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ మనకి ద ప్రెజెన్స్ ఆఫ్ లవ్ విల్ ఆల్వేస్ కాస్ట్ అవుట్ ఫియర్. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రేమగా ఉంటామో అక్కడ భయం ఉండదంట. ప్రేమ ఉన్న దగ్గర భయం లేదు. సో మీరు ఆ అందుకనే ప్రేమనే మీరు ఆసరా చేసుకోండి. నో మ్యాటర్ వాట్ యూ చూజ్ లవ్ అని అందుకే చెప్పారు. సో ఇక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ భయం లేదు. భయం లేదు కాబట్టి మీరు భయపడకుండా ఇలా ఫినిక్స్ లాగా మన గోల్ ఏదైతే ఉందో, మన అంబిషన్ ఏదైతే ఉందో, మన పర్పస్ ఏదైతే ఉందో, మన డిజైర్ ఏదైతే ఉందో దాని వైపు మనం వెళ్తూనే ఉన్నాం. మనకి ఎన్ని ఆటంకాలు వస్తున్నా కానీ భయపడట్లేదు, కుంగిపోవట్లేదు, మెంటల్గా డిప్రెస్ అవ్వట్లేదు. మనం ఎంజాయ్ చేస్తున్నాం ప్రాసెస్ని. నువ్వు నాకు ఇట్లాంటి ఫేజ్ ఒకటి ఇస్తావా, చూడు నేను దీంట్లో కూడా నిరూపించుకొని నేను ముందరికి వెళ్ళగలుగుతాను. నేనైతే నా ఓటమిని నేను అంగీకరించను, నేను ఆగను, నేను చేసుకుంటూ వెళ్తాను. నేను అనుకున్న గోల్ని హిట్ చేసేంత వరకు, నేను రీచ్ అయ్యేంత వరకు నేనైతే నా ప్రాణాన్ని ఆపను అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో వెన్ ఐ థింక్ ఐ హ్యావ్ సరెండర్డ్, ఐ సరెండర్ మోర్. అందుకనే సరెండర్ టు వాట్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్. ఇది ఇంతే ప్రాప్తం, లేకపోతే ఇది ఇట్లా జరగాలని ఉంది, ఇది ఇట్లా జరిగిందంటే దీంట్లోంచి నాకు ఇంకొక కొత్త మలుపు వస్తుంది. సో ఏదైతే నా వైపు వస్తుందో ఇదంతా నేను రాసుకొని వచ్చాను. ఇట్ ఈస్ డెస్టిన్డ్, ఇట్ ఈస్ రిటన్. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్. ఒకసారి మనతో ఇదంతా జరిగిపోయిందంటే ఆ తర్వాత మనకి ఇంకా ఫ్రెష్ బిగినింగ్స్ ఉన్నాయి. అక్కడికి అయిపోవట్లేదు, అది వస్తుంది. ఇట్స్ అ ఫేజ్, అది టెంపరీ ఫేజ్. దిస్ టూ షెల్ పాస్. మబ్బులు ఉంటాయి, చాలా డెన్స్గా ఉంటాయి. ఆ మబ్బులు అట్లనే ఉంటాయా? ఆ మబ్బులు వచ్చి వర్షం కురిసేసిందంటే మళ్ళీ ఆకాశం ప్రశాంతంగా ఉంటుంది. ఆ మబ్బులన్నీ వీడినాయంటే మళ్ళీ మనకి చందమామో లేకపోతే సూర్యుడో మళ్ళీ కనిపిస్తారు. ఏది పర్మనెంట్ కాదు. కాబట్టి వెన్ ఐ థింక్ ఐ హ్యావ్ సరెండర్డ్, ఐ సరెండర్ మోర్. సరెండర్ టు ద ప్రాసెస్, సరెండర్ టు వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు గో త్రూ. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అండ్ ఐ విల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ మై వే అని చెప్పి మీరు ఆ బూస్ట్ ఇచ్చుకొని ముందరికి వెళ్ళిపోండి. అందుకని ఇక్కడ జడ్జిమెంట్ కింద సరెండర్ వచ్చింది. బ్యూటిఫుల్ కార్డ్. వాయేజ్, ఒక ప్రయాణంలో ఉన్నాం. ఇక్కడ ఆటంకాలు వస్తాయి. ప్రయాణం అంటేనే ఆటుపోట్లు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, మనకి ఆ పరీక్ష అనేది ఉంటుంది. సో వాటిని అన్నిటిని మనం అధిగమించుకొని ముందరికి వెళ్తేనే, మనం ఎప్పుడైతే దాన్ని కంప్లీట్గా సరెండర్ అయ్యి మనం ముందరికి వెళ్తామో అప్పుడే మనం విజయం పొందగలుగుతాం. బ్యూటిఫుల్. మీకైతే చాలా మంచి మెసేజ్ ఇచ్చింది యూనివర్స్. వెరీ పవర్ఫుల్ మెసేజ్ ఫర్ నెంబర్ 1 అంటేనే అగైన్ ఇట్స్ లీడర్స్ నెంబర్. సో నెంబర్ 1 అంటే న్యూ బిగినింగ్స్. సో పైల్ నెంబర్ 1కి ఆ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. యు ఆర్ అ ట్రూ లీడర్. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సాధించుకోగలుగుతారు లైఫ్లో. గివ్ అప్ ఇవ్వడానికి కాదు, మనం గెలవడానికి వచ్చినాం అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసినారో చూద్దాం పైల్ 2 వాళ్ళకి ఏం మెసేజెస్ వస్తున్నాయి అండ్ ఈ మెసేజెస్ ఎందుకు వస్తున్నాయి. ఫైనల్గా యూనివర్స్ నుంచి డైరెక్ట్ మెసేజెస్ మనకి అది బూస్ట్ ఇస్తుందో, హార్లిక్స్ ఇస్తుందో, యూనివర్స్ ఏమి ఇస్తుందో, ఏం చెప్పాలనుకుంటుందో ఫైనల్గా డైరెక్ట్ యూనివర్స్ మెసేజెస్ నుంచి చూద్దాం మనం. సీక్రెట్ మెసేజెస్ ఇవి. సో సీక్రెట్ మెసేజెస్ నుంచి మనకి ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి స్టాండ్ స్టిల్. ఎందుకు స్టాండ్ స్టిల్? పేషెన్స్. ఓకే. సెక్యూరిటీ. బ్యూటిఫుల్. అబెండెన్స్. ఓ మై గాడ్. టాప్ ఆఫ్ ది డెక్లో ఇన్నర్ పీస్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చూడండి, ఆగండి, తొందరపడకండి. హడావిడి గందరగోళం వద్దు. హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు తొందరపడి ఏదేదో చేసేయాలనుకుంటున్నారు, దానివల్ల తప్పులు దొల్లుతున్నాయి.
కాబట్టి ఒక్క నిమిషం ఆగండి, వెయిట్ చేయండి, ఓపిక్గా ఉండండి. ఓపిక్గా ఉండండి. ఎందుకు ఓపిక్గా ఉండాలంటే మీరు ఆర్ ఫుల్లీ సెక్యూర్డ్. మీకు ఆ సెక్యూరిటీ ఉంది, మీరు సేఫ్ ప్లేస్లోనే ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఏదో ఇక్కడ ఉంటే ఆపద ఉందేమో, లేకపోతే ఇది నా ప్లేస్ కాదేమో, నేను ఇక్కడి నుంచి తొందరగా బయటపడిపోవాలేమో, వద్దు. మీకు ఫలితం వస్తోంది. ఫలితం తీసుకోకుండా బయటపడాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ ఫలితాన్ని ఇన్ని రోజులు మీరు కష్టపడిన దానికి మీకు ఫలితం వస్తుంది. ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవించకుండా మీరు ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల బయటకి వెళ్ళిపోయారంటే మీరు దేన్నైతే ఎన్ని రోజులు కష్టపడ్డారో ఆ ఫలితాన్ని మిస్ అయిపోతారు అంటున్నారు. సో యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. ఇక్కడ చూడండి, ఇది రాత్రి ఇండికేట్ చేస్తోంది. సో ఇది నాకు తెలిసి ఒక అడవి, హిల్ ఏరియా లాగుంది. సో వైల్డ్ యానిమల్స్ ఉండొచ్చు. వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి అంటే మనం అక్కడ సేఫ్గా ఫీల్ అవుతామా? కాదు కదా, మనం భయపడతాము. కానీ ఇక్కడ నిప్పు ఉంది. ఫైర్ ఉన్నప్పుడు వైల్డ్ యానిమల్స్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళకి తెలుసు నిప్పు దహిస్తుంది అని చెప్పి. సో నిప్పు ఉన్న దగ్గరికి వైల్డ్ యానిమల్స్ రావు. అక్కడ వెలుతురుంది, నిప్పు ఉంది అంటే అవి వెళ్ళిపోతాయి, ఆ పక్కకు రాదు. సో ఇక్కడ ఆ బర్నింగ్ డిజైర్ ఉంది, ఆ ఫ్లేమ్ ఉంది. మీరు ఫుల్లీ ప్రొటెక్టెడ్. మీ జోలికి ఎవ్వరు రావట్లేదు. మీరు భయపడిపోయి ఇది నా సేఫ్ జోన్ కాదు, ఇది నా ప్లేస్ కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఓపిక్గా ఉండండి. మనం ఓపిక్గా ఉందాము. యు ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. అబండెన్స్ క్రియేట్ అవుతోంది. ఈ అబండెన్స్ కోసం యూ హ్యావ్ టు బీ పేషెంట్. ఓపిక్గా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఇన్నర్ పీస్ ఎప్పుడు వస్తుంది? ఈ ఓపిక ఎప్పుడు వస్తుంది? ఈ పేషెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం లోపల నుంచి పీస్ఫుల్గా ఉంటామో, కామింగ్ ఎనర్జీస్, కూల్ ఎనర్జీస్ మనల్ని ఓపిక పట్టేలాగా చూస్తాయన్నమాట. సో లోపల నుంచి మనకి ఆ పీస్ఫుల్ ఎనర్జీ అనేది రావాలన్నమాట. ఆ పీస్ జనరేట్ అవ్వాలి. ఎప్పుడు జనరేట్ అవుతుంది మనకి పీస్? ఎప్పుడైతే మనం కామ్గా ఉంటామో. ఎప్పుడు ఉంటాం మనం కామ్గా? మెడిటేషన్ చేసినప్పుడు. లేదు నేను మెడిటేషన్ చేయలేను, మంచి పాటలు విని మన బ్రెయిన్ వెన్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ థాట్స్, ఏదేదో ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు మనం కామ్గా, కూల్గా, బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో ఉంటామన్నమాట. సో మీరు ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లోకి రండి. మీకైతే అబండెన్స్ ఉంది. మీరు చాలా సెన్సిటివ్ ఉంటారు. సో మీరు మీ సెన్సిటివిటీతో చాలామంది చాలా రకాలుగా ఆడుకుంటూ ఉండొచ్చు. మీరు దానివల్ల హర్ట్ అవుతూ ఉండొచ్చు. కానీ మీరైతే ఇప్పుడు ఆ బ్యాలెన్స్ని అయితే కోల్పోకండి. హర్ట్ అయ్యి తొందరపాటు నిర్ణయాల వల్ల అబండెన్స్ని అయితే మిస్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఓపిక పట్టాలి, ఇంకొంచెం హ్యాపీగా ఉండండి. ఎప్పుడైతే మనం ఇఫ్ యూ లాఫ్ అవుట్, మనం గట్టిగా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. మనకి ఎప్పుడు రిలీజ్ అవుతాయి హ్యాపీ హార్మోన్స్? మనం ఎప్పుడైతే ఎగ్జైటెడ్గా, హ్యాపీగా ఉంటామో, మంచి మూడ్లో ఉంటామో, ఒక మంచి సినిమా చూడటం, ఒక మంచి పాట వినడం, ఎక్సర్సైజ్ చేయడం, సో ఇలాంటివన్నీ మంచి టేస్టీ ఎమ్మీ ఫుడ్, మనకు నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు అప్పుడు మనం హై ఆన్ వైబ్రేషన్స్లో ఉంటాం. మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఆ ఓపిక కూడా వచ్చేస్తుంది. లోపల నుంచి పీస్ఫుల్గా ఉంటాం అనమాట. అమ్మయ్య టమీ సాటిస్ఫై అయింది, లేకపోతే మంచి సినిమా చూస్తున్నాం, మంచి పాటలు వింటున్నాం, మన బ్రెయిన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ క్లటర్, ఏం ఆలోచనలు లేవు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాము మనము. సో అలా మాదిరి ఏదో ఒకటి ఉంటుంది కదా మనల్ని కూల్ చేసే ఎనర్జీ ఏదో ఉంటుంది కదా. పిల్లలు అవ్వచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు వస్తున్న ఎనర్జీస్, లేకపోతే మనకు నచ్చిన వ్యక్తితో మనం టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, లేకపోతే మనకు నచ్చిన విధంగా మనం చేస్తున్నట్టు లాంగ్ డ్రైవ్స్ కానీ, స్కై గేజింగ్ కానీ, స్టార్ గేజింగ్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లా మీకు ఏం కావాలంటే అది చేయండి. కానీ ఇప్పుడు మటుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇన్ని రోజులు మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అయితే మీరు అనుభవించాలి. మీ లైఫ్లో ఆ అబండెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇది మీ టైం. సో ఈ టైంని మీరు మిస్ అవ్వద్దండి అని చెప్తుంది అనమాట యూనివర్స్. అదే చెప్తుంది. ఎంత బ్యూటిఫుల్ మెసేజ్ చూడండి. నేను ఎందుకో లోపల నుంచి అనుకుంటున్నాను, తల్లిలాగా ఎంత ఆప్యాయంగా, ఎంత మమకారం చూపిస్తుంది చూడు యూనివర్స్ ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పైన అనుకుంటున్నాను. ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. తల్లిలాగే ఇట్స్ క్రిస్టల్ క్లియర్ దట్ లైఫ్లో
మీరు ఒక ప్రాస్పరస్ స్టేట్లోకి వెళ్తున్నారు. అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఎంప్రెస్ ఈజ్ ఆల్సో అబండెన్స్ కార్డ్. సో అబండెన్స్ క్రియేట్ అవుతుంది. దెర్ ఈజ్ నథింగ్ టు హైడ్. దాచుకోవడానికి ఏం లేదు, ఇంకా అంతా దోచుకోవడమే. ఇంకంతా మనకి ఇప్పుడు వరకు మీరు చేసిన దానికి మీరు ఆ ఫలితాన్ని పొందుతున్నారనమాట. సో ఇక్కడ మనకి అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో వస్తుంది, మనకి అబండెన్స్ క్రియేట్ అవుతుంది, మనకి ఆ సంపద వస్తుంది. అండ్ ఇక్కడ వాటర్లో ఉన్నారు. ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకోండి. ఇక్కడ పక్షి, మనకి నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడు కూడా మనం చాలా పీస్ఫుల్గా ఉంటాము. సో బ్రేక్ తీసుకొని ఏమనంటే ట్రెక్కింగ్ కావచ్చు, నేచర్కి దగ్గరగా క్యాంపింగ్ కావచ్చు. ఇక్కడ ఫైర్ క్యాంప్ ఉంది కాబట్టి క్యాంపింగ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అలా చేయండి. అండ్ అబండెన్స్ క్రియేట్ అవుతుంది. మీరైతే గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ కష్టానికి మీకు వస్తున్న అబండెన్స్ ఎవరు దీంతోనో మీకు కాదు, మీరు క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ కొంతమందికి నేను అందంగా లేనేమో, నా జుట్టు బాగలేదేమో, నేను లావుగా ఉన్నానేమో, నేను సన్నగా ఉన్నానేమో, మరీ సన్నగా ఉన్నానేమో, నేను ఇలా బాగలేదు అలా బాగలేదు, ఇలాంటివి ఏమన్నా నాలో ఇది బాగలేదు అది బాగలేదు అన్న ఫీలింగ్ ఉంటే దాన్ని కూడా తీసేయండి అని చెప్తున్నారు. మీరు మీ పైన, మీ సెల్ఫ్ కేర్ పైన ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, లేదు ఆల్రెడీ మీరు కాన్సన్ట్రేట్ చేస్తా అంటే దాని రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. జుట్టు ఎక్కువ ఊడిపోతుంది, జుట్టు రాలిపోతుంది అనుకుంటున్నారా? జుట్టు బలంగా గ్రో అవుతుంది. సో మీ పైన మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసినారో అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. పేషెన్స్, 10 ఆఫ్ పెంటికల్స్, ఓపిక పట్టిన దానికి ఫినాన్షియల్గా స్టేబుల్ ప్లేస్లోకి వెళ్ళబోతున్నారు. చూడండి, సంపద క్రియేట్ అవుతోంది, డబ్బులు వస్తున్నాయి. అండ్ ఫ్యామిలీ బాండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. 10 ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ కార్డ్ కూడా ఇది. అండ్ పూర్వీకుల నుంచి మీకు రావాల్సిన ఆస్తి రావడం కానీ, ఇన్ని రోజులు మీకు దక్కంది మీకు దక్కుతోంది. హెరిడిటరీ, మీకు పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి, ఫ్యామిలీ బిజినెస్ కావచ్చు, ఇట్లా మీకు పెద్దల నుంచి వస్తున్న ఆస్తి కావచ్చు, వస్తువులు కావచ్చు, గోల్డ్ కావచ్చు, మీకు వస్తుంది. బ్యూటిఫుల్ టవర్, సెక్యూరిటీ కింద టవర్. సో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చి నింటారనమాట. ఇట్ వాజ్ నాట్ ఎ స్మూత్ రైడ్. మీ జర్నీ ఏదైతే ఉందో ఇది స్మూత్ అయితే కాదు. ఇది స్మూత్ కాదు కాబట్టి మీరు చాలా భయపడుతున్నారు. నాకు ఆల్రెడీ ఇన్ని ఎక్స్పీరియన్సెస్ అయిపోయినాయి, ఇన్ని షాక్లకి గురైనాను, ఇంకా నేను తట్టుకోలేను, నాకు ఇంకొద్దు, ఇట్లాంటి షాక్లు వద్దు, నాకు వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవాలని ఉంది, నాకు అసలు ఈ మనుషుల ముఖం చూడాలని లేదు, నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ని మళ్ళా ఫేస్ చేయాలని లేదు, నాకు ఏమొద్దు, నన్ను వదిలే భగవంతుడా. ఈజ్ దట్ వాట్ యువర్ ఫీలింగ్? దానికి ఆన్సర్ ఏంటంటే, ఇన్ని తట్టుకున్నారు కదా, ఇన్ని చూసొచ్చారు కదా, ఇన్ని అధిగమించినారు కదా, కాబట్టి ఇన్ని తట్టుకొని ఇన్ని చూసొచ్చి ఇన్ని అధిగమించినప్పుడు లైఫ్ ఇంకెట్లుంటుంది? ఇట్లుంటుంది. ఇంకా మనం కొత్తగా చూడడం కానీ, కొత్తగా దేనికో షేక్ అవ్వడం కానీ, కొత్తగా దేనికో షాక్ అవ్వడం కానీ ఏం లేదు. ఆల్రెడీ చూసేసినారు. ఇప్పుడు ఏదైనా కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా పోగేసుకున్నారు. ఇంకా మీకు కొత్తగా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అంటూ ఏం లేదు. ఆల్రెడీ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. మిమ్మల్ని ఇన్ని ఆటుపోట్లకు ఎందుకు గురి చేసినాను అంటే, మీరు ఇంత స్ట్రాంగ్గా ఎవాల్వ్ అవ్వాలని ఇదంతా ప్రిపరేషన్ టైంలో మీరు ఎదుర్కొన్న పరీక్షలు. సో మీరు వీటిలన్నిటిని దాటుకొని వచ్చినారు. ఇప్పుడు మీకు మార్గం ఏర్పడింది. సో ఇక్కడ మీకు మార్గం ఏర్పడింది చూడండి. కాబట్టి ఈ టవర్ మూమెంట్ ఏదైతే, ఈ అల్టిమేట్ ఫైనల్ టవర్ మూమెంట్ ఏదైతే జరుగుతుందో ఇది మీకు రైట్ పాత్ని చూపిస్తుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరైతే ధైర్యంగా ముందరికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. సో మనకి అబండెన్స్ కింద ఇప్పుడు మనకి 9 ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్ విషెస్ కమింగ్ ట్రూ, కంగ్రాచులేషన్స్. ఎంత టఫ్ పీరియడ్ నడిస్తే అంత హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది, అంత సంపద క్రియేట్ అవుతుంది. కొంతమంది అయితే లిటరల్గా పిల్లల కోసం వెయిట్ చేసి నింటారు. పెళ్ళై చాలా
సంవత్సరాలైంది, నాకు ఇంకా బేబీ రాలేదు, నా లైఫ్లోకి బేబీ వస్తే దట్స్ ది అల్టిమేట్ బ్లిస్. యూఆర్ గెటింగ్ యువర్ బేబీ. ఎంప్రెస్ మదర్ కార్డ్, ఇట్ స్టార్టెడ్ విత్ ఎంప్రెస్, 9 of cups, ఫుల్ఫిల్మెంట్, విషెస్ కమింగ్ ట్రూ, ఫుల్ మంత్స్, డెలివరీకి దగ్గరగా ఉన్నారు. అబండెన్స్, పిల్లల రూపంలో అబండెన్స్ వస్తుంది కొంతమందికి. టాప్ ఆఫ్ ద డెక్లో 9 of swords, 9 of swords, 9 of swords, 9 of swords. చాలా స్లీప్లెస్ నైట్స్ గడుపునింటారు, హోపింగ్ దట్ నేను ఏదైతే కోరుకుంటున్నానో అది జరగాలి అని చాలా ప్రే చేసి నింటారు, చాలా మొక్కుకొని నింటారు. ఇన్సోమ్నియా, స్లీప్లెస్ నైట్స్ చాలా గడుపు నింటారు, చాలా భయపడి నింటారు, చాలా బాధపడి నింటారు, చాలా ఏడ్చు నింటారు. ఈ ఏడ్చి 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 ఇంకా ఏడవడానికి కూడా నాకు అసలు ఓపిక లేదు, నేను ఐ గివ్ అప్ అనుకోని నింటారు. లేదు, యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. మీకు పిల్లలు పుడుతున్నారు. సో మీరు చాలా పరీక్షల్ని ఎదుర్కొన్నారు, ఆ పరీక్షల్లో మీరు సక్సెస్ పొందుతున్నారు. మీ ప్రేయర్స్ ఆర్ హర్డ్. యూనివర్స్ ఈజ్ ఆన్సరింగ్ యూ. యూనివర్స్ అందుకనే పర్సనల్ మెసేజ్ మీకు అదే చెప్తుంది. నేను మీరు ఏవైతే మీరు కోరుకున్నారో, మీరు దేనికైతే బాధపడ్డారో, మీరు దేనికైతే ప్రేయర్స్ చేసినారో నేను విన్నాను, నేనున్నాను, నేను ఆలకించాను, నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను. స్ట్రాంగ్ సోల్స్కి పవర్ఫుల్ మెసేజెస్ అందుకనే ఇవి. ఎలాంటి ఆటుపోట్లను తట్టుకొని నిలబడ్డారు కాబట్టి ఇంత స్ట్రాంగ్గా. అది చూడండి, ఆ పెంటికల్ని హ్యామర్తో కొడుతున్నాడు. సో చిన్న చిత్కా దెబ్బలు కాదు, మంచిగానే బాగా తగిలినాయి, బాగా వేసి కొట్టినారు. అంత కొట్టినారు కాబట్టి ఇంత రాటుదేలినారు. ఈరోజు మీకు వస్తున్న ఏదైతే వస్తుందో దాంతో మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు అనమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఇప్పుడు మనకి యూనివర్స్ నుంచి డైరెక్ట్గా వస్తున్న మెసేజెస్ చూద్దాం. ఇది ఏదైతే వస్తుందో దీంతో ఇన్నర్ పీస్ క్రియేట్ అవుతుంది. ఈ స్లీప్లెస్ నైట్స్ నుంచి, ఈ అలజడి నుంచి ఆ హ్యాపీనెస్ వస్తుంది, ఆ కంటెంట్మెంట్ చూడబోతున్నారనమాట. యు ఆర్ ఎ కంపాషనేట్ సోల్, వెరీ ఎంపాథెటిక్, వెరీ జెంటిల్, వెరీ సాఫ్ట్, వెరీ సెన్సిటివ్. ఐమ్ హ్యాపీ. చూడండి, ఇక్కడ ఆగి ఉన్న పక్షి ఇక్కడ ఎగురుతోంది. సో మీకు రెక్కలు వచ్చినాయి. ఆల్ యువర్ విషెస్ ఆర్ కమింగ్ టు కంప్లీషన్స్. 9 సో 999 ఈ నెంబర్ చూస్తుంటే అప్పుడు మీకు ఈ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అని చెప్పి థ్యాంక్ యూ చెప్పుకోండి యూనివర్స్కి. సో 999 ఏంజల్ నెంబర్, 999 బ్యూటిఫుల్. డైరెక్ట్ మెసేజెస్ ఫ్రమ్ ది యూనివర్స్ ఇప్పుడు చూద్దాం మనం. ద మోర్ ఎనర్జీ అండ్ ఇంటెన్షన్ ఐ బ్రింగ్ టు మై ఫేత్, ద మోర్ ఫియర్లెస్ అండ్ ఫ్రీ ఐ యామ్. ఎప్పుడైతే నేను ఇంత టెస్టింగ్ పీరియడ్ నడుస్తుంది కదా, ఇంత పరీక్షకి లోనవుతున్నాను కదా, కానీ నాలో ఎంత శక్తి ఉందంటే, నా ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే, నేను నమ్ముతున్నాను కంప్లీట్గా దీంట్లోంచి నాకేదో మంచి జరుగుతుంది. ఇది నన్ను కుంగదీయడానికి కాదు, నన్ను ఇంకా స్ట్రాంగ్ పొజిషన్లో నిలబెట్టడానికి నాకు ఇవన్నీ జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. నేను భయపడట్లేదు. నేను ఎప్పుడైతే భయపడ్డం ఆపేస్తున్నానో, నేను ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ వాట్ ఐ యామ్. ఐఎమ్ నాట్ క్యారింగ్ ఎనీ గిల్ట్. నాకు ఆ గిల్ట్ ఫ్యాక్టర్ లేదు, నాకు ఇక్కడ ఏం అనుమానాలు లేవు. సో నేను ఐఎమ్ ది బ్లెస్డ్ చైల్డ్ అనుకుంటున్నాను. కాబట్టి నేను దేన్నైతే నమ్ముతున్నానో, నేను ఏ అబండెన్స్ అయితే నా లైఫ్లో క్రియేట్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నానో అది నాకు క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ ప్రూవన్ హియర్. యూ హ్యావ్ దట్ సక్సెస్. మీ నమ్మకం అయితే వృధా పోవట్లేదు. బ్యూటిఫుల్. 10 of Pentacles కింద మై అవుటర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఇంటర్నల్ కండిషన్. సో బయట నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నానో, లోపల నన్ను నేను ఆ కండిషన్ చేసుకుంటున్నా దట్ నేను దీనికి ప్రిపేర్డా, నాట్ ప్రిపేర్డా, లేకపోతే నేను దీన్ని ఇట్లా ఫేస్ చేయాలా, అట్లా ఫేస్ చేయాలా, లేదు నేను ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, నేను దీన్ని ఎలా అధిగమించి ముందరికి వెళ్ళగలుగుతాను, నన్ను నేను ట్యూన్ చేసుకుంటాను. ఐఎమ్ కండిషనింగ్ మై సెల్ఫ్ సో దట్ ఐ కెన్ ఫేస్ ఆల్ దట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ మీ. ఆల్ దీస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. ఈ ఎక్స్పీరియన్సెస్తో నేను ఒక ప్రాణం, ఏదైతే ప్రాణం జరుగుతుందో ఈ ప్రాణంలో నాకు ఏది ఎదురైనా కానీ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్, ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏదో లెర్నింగ్ అనేది నాకు ఉంది. సో లెర్నింగ్, అన్లెర్నింగ్ అనేది జరుగుతోంది. సో నన్నైతే నేను ప్రిపేర్డ్గా పెట్టుకుంటున్నాను. దట్స్ వై
అందుకనే ఇక్కడ పేషెన్స్ వచ్చింది. ఓపిక్గా ఉండండి, ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే మనం పొందబోతున్నాం. త్రూ ప్రేయర్ అండ్ మెడిటేషన్ ఐ క్రియేట్ అ రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ పీస్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చూడండి, పీస్ టవర్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే యువర్ క్యారెక్టర్ ఈస్ టెస్టెడ్. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ సిచ్యువేషన్ కావచ్చు, మనుషులకి కావచ్చు, మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దట్ షోస్ యువర్ క్యారెక్టర్, దట్ షోస్ వాట్ యు ఆర్, దట్ షోస్ యువర్ అప్బ్రింగింగ్. సో అందరూ అంత ఈజీ కాదు. ఒకదాన్ని మనం ఫేస్ చేస్తూ, దాన్ని నవ్వుతూ ఫేస్ చేస్తూ, దాన్ని స్వీకరిస్తూ, అది అది తీయగలేదు. సర్లే మనం ఏదో ఎంజాయ్ చేస్తున్నాము అనుకోవడానికి అది తీయగా లేదు. అది చేతుగా ఉంది, అది ఘాటుగా ఉంది, అది కష్టంగా ఉంది. కానీ కష్టం వెనుకల సుఖం ఉంది అంటారు కదా. నాకు ఆ హోప్ ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఈ కష్టం వెనుకల సుఖం చూడాలనుకుంటున్నాను. నాకు ఆ సుఖమే కనిపిస్తుంది. నాకు ఆ సుఖం కనిపిస్తుంది కాబట్టి నేను ఏదైతే కోరుకుంటున్నానో, నేను ఏదైతే ప్రేయర్ చేస్తున్నానో, నేను ఏదైతే విజువలైజ్ చేస్తున్నానో అది నాకు వస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను ఇక్కడ రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ పీస్ని క్రియేట్ చేసుకోగలుగుతున్నాను నా ప్రపంచంలో. ఇలాంటివి నన్ను అఫెక్ట్ చేయట్లేదు. నన్ను ఇవి ఎంత గట్టిగా కొడుతుంటే నేను అంత ఇంకా మంచిగా ట్యూన్ అవుతున్నాను. రాయిని ఆ ఉలి దెబ్బలు ఎన్ని తగిలితే అది ఒక మంచి శిల్పంలాగా తయారవుతుంది. మీరు అట్లా శిల్పంలాగా చెక్కబడుతున్నారు యూనివర్స్ చేత. సో యూనివర్స్ అందుకనే మిమ్మల్ని ఇలా పెట్టుకొని ఉందన్నమాట. టాప్ ఆఫ్ ది డెక్లో బ్యూటిఫుల్ మిరాకిల్స్ ఉన్నాయి. గుడ్. ఐ క్రియేట్ మైండ్ఫుల్ మూమెంట్స్ త్రూ అవుట్ ద డే, రిమైండింగ్ మై సెల్ఫ్ దట్ ఐ యామ్ లవ్ అండ్ మిరకల్స్ ఆర్ నేచురల్. Miracles are very natural for you. 9 of Cups, miracles, wishes coming true, abundance. What more do you expect? So, ఓర్చిన ఒడ్డు తేటి నీళ్ళు తాగుతుంది. మై ఫేవరెట్ సామెత, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. దట్స్ ట్రూ. మిరకల్స్కి మీరు అర్హులు. అండ్ ద లవ్ యూ హ్యావ్ టువర్డ్స్ నేచర్ కావచ్చు, టువర్డ్స్ ద వన్ యూ బిలీవ్ ఇన్ కావచ్చు, టువర్డ్స్ యువర్ సెల్ఫ్ కావచ్చు, దట్ ఈస్ మేకింగ్ యూ అ మిరాకిల్ చైల్డ్ ఆఫ్ యూనివర్స్ అండ్ యు ఆర్ అట్రాక్టింగ్ మిరాకిల్స్. న్యాచురల్గా మిరాకిల్స్ మీతో జరుగుతున్నాయి. ఎనీ టఫ్ సిచ్యువేషన్, మీకు ఒక్కటే చెప్తాను, చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అవ్వచ్చు, చాలా టఫ్ టైం నడుస్తూ ఉండొచ్చు. కానీ ఆ టఫ్ టైంలో కూడా ఏదో విధంగా మనకు సహాయం అందుతూ ఉంటుంది. అది చిన్న సహాయమైనా కానీ ఏదో విధంగా. లైక్ ఈరోజు మనకు ₹1 కావాలి, మన దగ్గర ఆ రూపాయి లేదు. ఎవరో ఒకరు మనకి అప్పిచ్చేవాళ్ళు కావచ్చు, లేదు మనం ఆల్రెడీ ఇచ్చి చాలా సంవత్సరాలు మనకి వెనక్కి ఇవ్వకుండా కరెక్ట్గా మనకు ఆ కష్టం ఉన్నప్పుడు వాళ్ళు మనకి తిరిగి తెచ్చి ఇవ్వడం కావచ్చు. ఏదో ఒక రూపంలో యూనివర్స్ మీకైతే సహాయాన్ని పంపిస్తుందన్నమాట. మన ఇంటెన్షన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో, ఎంత ప్యూర్గా ఉంటాయో ఆ రకంగా ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది నడుస్తుంది ఫ్రమ్ ది యూనివర్స్. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? యూనివర్స్ నుంచి వస్తుంది. మళ్ళీ మీలో ఆ ఎనర్జీ ఉంది, మీకు ఫ్లో అవుతున్న ఎనర్జీ కూడా హై వైబ్రేషన్స్లో ఉన్నాయి. సో మీరు అంత హెడ్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి వాటిని తట్టుకొని ఇలాంటి బ్లెస్సింగ్స్ని పొందగలుగుతున్నారనమాట. మిరకల్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, అబండెన్స్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్, ఇన్నర్ పీస్ జనరేట్ అవుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.